అలాగే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, అతనితో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరేంటి సార్? పద్మనాభం అమ్మ నా పేరు. పద్మనాభం. ఇక్కడ ఈ హిమాచల్ నగర్ లో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? హిమాచల్ నగర్ లో 76 నుంచి ఉంటున్నాం తల్లి. ఓకే, అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇది మా చేతుల మీదే తయారైంది. ఈ గ్రామం కూడా పుట్టి పెరగడం అంతా ఇక్కడే అయితే మీకు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం వల్ల మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా? చాలా సంతృప్తిగా ఉన్నామమ్మా. ఎందుకని పరిపాలనా విధానం అన్ని విధాల అనుకూలంగా ఉన్నది ప్రజలకి, కాబట్టి అందుచేత మేము అందరమే సంతోషకరంగా ఉన్నాం. అంటే మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. గత ప్రభుత్వంలో చేసి కొన్ని అనుకునేటట్టయితే ఈ ప్రభుత్వంలో చేసింది చాలా ఎక్కువ ప్రజలకి అందుబాటులోకి వచ్చింది, కాబట్టి ప్రజలందరూ అనుకూలంగా. మరి పథకాల వల్ల చాలా మంది వద్దు వేస్ట్ అని అంటున్నారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారు అసలు ఆ పథకాలు పెట్టడం వల్ల? పథకాలు జనాలకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గరికి పథకాలన్నీ వచ్చి ప్రజలకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ పథకాలన్నీ ఉండాలని చెప్పేసి. అంటే ప్రభుత్వం బాగుంది అంటున్నారు మీరు? ప్రభుత్వం చాలా బాగుంది అని. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లోన ఎమ్మెల్యేగా మీరు ఎవరు వస్తే బాగుంటది, గెలవాలి, గెలిపించుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? మాకు గతంలో చాలా మంది కార్పొరేటర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, కానీ మాకు ఇంతవరకు అన్ని విధాల సహకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధులే. అంటే ఇప్పుడు మీకు ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఇప్పుడు ఎవరున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి మీకు? ఆనంద్ గారు అని చెప్పేసి సమన్వయకర్తగా ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ చాలా అప్ టు డేట్ గా తయారైనాయమ్మా. ఇప్పుడు కూడా ప్రజలందరికీ ఆయన అంటేనే చాలా అభిమానంగా ఉన్నారు. ఎందుకని ఏంటి అసలు? ఆయన చేయగలుగుతారనే తపనతో ఆయన అన్ని విధాల ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మాటకి నిలబడి ఆయన తాలూకా సొంత ప్రాపర్టీతో ప్రజలందరికీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు, కాబట్టి ఆయన అంటే ప్రజలంటే ఆయన మీద చాలా అభిప్రాయంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకోవాలనుకుంటున్నారు? 100కి 100 రూపాయలు మేము గెలిపించుకుంటాం కూడా. ఓకే, 100కి 100 రూపాయలు గెలిపించుకుంటారు పక్కాగా. ఓకే, ఇప్పుడు మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి కదా, మరి అవి ఎలా ఉన్నాయి అసలు? అవి బాగానే ఉన్నాయా? చాలా బాగానే ఉన్నాయమ్మా. ఇంకేదో కొద్ది గొప్ప మనకి అందుబాటులో ఏదో 1-2 మీకు అందుబాటులో ఎవరు ఉంటున్నారు లోకల్ గా? మాకు సన్యాసరావు గారు అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సన్యాసరావు గారు, పెద్దరాజు గారు, ఇంకా చిన్న చిన్న నాయకులు ఉన్నారు, కానీ మాకు అందుబాటులో ఉండేటట్టు మా సమకాలీకులు బాగానే చేస్తా ఉన్నారు. ఓకే అండి, థాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.